మనము తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవచ్చు. ఎన్నో దినముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమంటే కొరింథీయులకు రాసిన పత్రిక ధ్యానించాలి ఎంతో ఆశ. ఎలా ధ్యానించాలి? వర్స్ బై వర్స్, ఒక్కొక్క వచనం పదము మనము చూసి ధ్యానించాలని ఎంతో కాలముగా ప్రార్థించాము. కుటుంబంగా ప్రార్థించాము, ఒంటరిగా సంవత్సరాల లెక్కన. అయితే దేవుడు దానికి ఈరోజు ఒక మంచి కార్యము, ఒక అన్ని సమకూర్చి ఈరోజు ధ్యానించడానికి దయ చూపారు. ఆయన నామానికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగమునగా కలగలని ప్రార్థిస్తూ, ఏమంటే పౌలు గారు ఉన్న కాలంలో ఆ ఒక కొరింథీ పట్టణానికి దానికి సరిగా ఇది వచ్చి మనము తెరకంటే దక్షిణ పక్కముగా ఉంది. దానికి సరి ఆపోజిట్గా ఉత్తర దిక్కున చూసినప్పుడు ఆ గ్రీస్ ఉంది. ఆ గ్రీస్కి సరిగా ఆపోజిట్లోనే ఈ ఒక తీరమున, సముద్ర తీరం ఇదంటే ఆ తీరమున అది ఉంటుంది. గ్రీసు పట్టణాన్ని ఏమంటారంటే ఎఫెస్ అంటారు. ఈ పక్క చూసినప్పుడు ఇది వచ్చి కొరింథీ పట్టణము. ఇది వచ్చి ఏముంది, చాలా ఇక్కడ ఎప్పుడు వ్యాపారవేత్తలు ఎక్కువ వచ్చి వ్యాపారం చేసి, ఇది ఒక సముద్ర తీరం. ఏమంటారంటే ఆ గ్రీక్ ఆ దేశానికి, గ్రీసు దేశానికి ఒక ప్రధాన ఒక పట్టణంగా ఉంది. ఏమంటే క్యాపిటల్ ఏమంటారు, తలైన నగరం ఏమంటారు దాన్ని, రాజధానిగా ఉండింది. అది లేకుండా ఈ పట్టణము ఒక సముద్ర తీరమున రవాణా ఏమంటారు, ఎక్కువ వ్యాపారవేత్తలు ఎక్కువ దిగుమతి జరగడము, ఎక్కువ సరుకులు ఎగుమతి చేయడము ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ జనాలు చాలా దేశస్తులు, చాలా భాష వారు వస్తారు. దాదాపు పౌలు జీవించిన కాలంలో ఇక్కడ చూస్తే క్రీస్తు 50లో క్రీస్తు ఆయన లేచి వెళ్ళిన తర్వాత 33.5 అంటే తర్వాత ఒక దగ్గర 50 సంవత్సరంలో, క్రీస్తు శకం 50లో ఈ పట్టణంలో పౌలు గారు వెళ్ళినట్టు చూస్తున్నాం. అక్కడి నుండి దాదాపు ఎన్ని నెలలు ఉన్నారని చూస్తే పౌలు గారు 18 నెలలు మాత్రమే అక్కడ ఉన్నారు. 18 నెలలు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత చూసినప్పుడు అక్కడ యూదులకే ఫస్ట్ ఆయన సువార్త చెప్తున్నాడు. అక్కడే ఫస్ట్ అన్ని జనులకు, యూదులు ఏం చేస్తున్నారంటే ఆయన మాటని అంగీకరించినందువలన వెళ్ళిపోయి ఎవరికి చెప్తున్నారు, ఫస్ట్ టైము అన్ని జనులకి ఫస్ట్ సువార్తని ప్రసంగించేది ఇక్కడ చూడొచ్చు. మనం చూస్తే అది అపోస్తల కార్యము 18లో 1 చూసినప్పుడు చక్కగా మనకు ఒక 2 వచనం చదువుతాము. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 4. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. 4 అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులకును గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు అతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి, ఇక్కడ ఫస్ట్ ఈ రోజు మన దాకా ఈ ఒక సువార్త వచ్చిందంటే ఆ గొప్ప సేవకుడు ఆ రోజు ఏం చేశారు, యూదులు ఏం చేశారు, ఆయన్ని వెలివేశారు, వినలేదు. ఏం చేశారు అక్కడ చెప్పిందాడా, వారు ఎదురాడి దూషించారంట. దూషించారు ఏం చేశారు, ఇంకా మీకు నేను చేయను, మీ నాశనములకు మీరు ఏం చేస్తున్నారు, మీరే పాత్రలు అని చెప్పి వెళ్ళిపోయి ఫస్ట్
అన్యులకు సువార్త ప్రసంగం ఎక్కడ జరిగిందంటే ఆ కొరింథు పట్టణంలో. ఆ కొరింథు పట్టణంలో దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. 7 లక్షల మంది అప్పుడు నివాసం చేస్తుండే ప్రాంతం అంట. దాదాపు ఆ ఎఫెసు పట్టణానికి ఈ కొరింథు పట్టణానికి దాదాపు 300 మైల్ అంటే 480 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది. ఇక్కడ నుండి మైసూరు అనుకోండి, అంత దూరం. అంటే పడవ ప్రయాణమే, వేరే మార్గం లేదు. ఎందుకంటే ఈ సముద్రం ఇది ఉంది, ఈ తీరము ఇదే, నెక్స్ట్ తీరమే ఉంది, అది ఉంది, అలా ఉండేది. అక్కడ రావడం పోవడం జరిగింది. అక్కడ ఏం చేశారు, కొంతకాలం తర్వాత 18 నెలల తర్వాత వెళ్ళిపోయి అప్పుడు దాదాపు 50లో ప్రారంభించారు. 52లో ఏం చేస్తున్నారు, అక్కడ ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఎక్కడ పోతే ఎబేస్కి వెళ్ళిపోతున్నారు. ఎబేస్కి వెళ్ళిపోయి అక్కడ నుండి కొంతకాలము జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుండి ఏమొస్తుంది, కొన్ని వాళ్ళు రిటర్న్ రాస్తారు, ఉత్తరం రాసినప్పుడు ఆయన చేతికి అంతా అది 2 ఏళ్ళ తర్వాత ఆయన ఏమి ఇలా ఉందే చూసి చాలా సంఘ పరిస్థితి ఎలా ఆయన ఏర్పరిచి ఏ రీతిగా జీవించాలని చెప్పారు. అదంతా తలకిందగా మారిపోయి ఆడ పాపం చేయని మొదలు పెట్టేసి పాపం మిక్స్ అయిపోతా ఉంది. అప్పుడు చూసినప్పుడు ఆ 2 కొరింథీ 2 అధ్యాయము 3-4 వచనం చూసినప్పుడు ఆయనకి చక్కగా తెలుస్తుంది. ఏం చెప్తున్నా చూడండి అక్కడ. 2 కొరింథీ 2వ అధ్యాయము 3-4 వచనాలు. నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషము పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖము కలగకుండా వల్లని ఈ సంగతి మీకు రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ రాసి తిని. ఈ యొక్క కొరింథీ పట్టణంలో చూసినప్పుడు ఆయన 18 నెలలు మాత్రమే ఉండి ప్రారంభించి గొప్పగా అన్ని ఏర్పాటు చేసి వెళ్ళి సువార్త చేస్తుండగా ఆ మాట వచ్చినప్పుడు ఆ సంఘం యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోయింది. వాళ్ళు భక్తి విషయంలో ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఈ యొక్క కొరింథీకి ఫస్ట్ ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తాడు. రాసిన అనేక ఉత్తరంలో చాలా బిగ్గెస్ట్, చాలా గొప్పదైన హెచ్చరిక కలిగిన ఉత్తరము ఒక లెటర్ చూస్తే ఈ కొరింథీ రాసిన మొదటి పత్రిక. ఏమప్పా ఇలా విషయాలు ఉంది చూసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, 1-2 కాదు. ఎలా అంటే చూడండి, చూస్తే ఇంకా 4 ఉంది. మీకు దుఃఖము కలగవల్లని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న వల్లని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విచ్చుచు మీకు రాసి తిని. చూసారు ఎందుకు అలా రాస్తున్నారు చూసినప్పుడు. ఎఫెసులో ఉన్నప్పుడు ఈయనకి వెళ్ళి ఆ ఒక ఉత్తరం ఏముందంటే వాళ్ళు తగని విధంగా నడుస్తున్నారు. ఫస్ట్ పాయింట్ అది. వాళ్ళు ఒక సాంగత్యము తగని విధముగా లేదు. తర్వాత క్రీస్తుని గురించిన ఆ ఉపదేశాన్ని వాళ్ళు కొంచెంగా విడిచిపెట్టి దాన్ని ఆచారంగా పాటించినట్టు. అంటే అక్కడ పక్కన ఉన్నారు కదా, వాళ్ళంతా ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు ఏమైతున్నారో మిక్స్ అయిపోతున్నారు. వాళ్ళు తగాది నడితే వాళ్ళు అలవాటులు, వాళ్ళు ఒక ఆగారము విగ్రహాలను పెట్టి అన్ని విషయాలు వచ్చేస్తుంది. అన్ని చూస్తున్నాడు. ఇది అన్నిటి కలిపి ఈ గ్రంథంలో రాసేటప్పుడు ఒక 13 ప్రాముఖ్యమైన విషయంగా దీన్ని మనము విభజించవచ్చు. ఏం చేయవచ్చు, దీన్ని పార్ట్గా చూడవచ్చు. ఏమని చూస్తే ఫస్ట్ ఆయన రాసేది ఏమంటే, ఫస్ట్ ఏ ఒక అధ్యాయం రాసినా ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, ఇంట్రడక్షన్ రాసి ఇంట్రడక్షన్ ఏం చేస్తారు, అందరినీ దీవిస్తాడు. ఫస్ట్ ఆయన రాసి చూడండి, ఆ సేవకుడు ఒక రాసి వచ్చినప్పుడు చూస్తాను చూడండి. దాదాపు ఇది ఆయన జీవించిన కాలంలో చూసినప్పుడు ఒక చూడండి, ఒక 1 కొరింథీ 1:1 చూసినప్పుడు దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసినేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు
క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయినది. ఒక మాట రాస్తాడు ఆయన, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన అంటారు. అంటే ఏం అర్థమో అక్కడ పరిశుద్ధత లేకుండా ఏం వచ్చేసింది, ఆడ అపవిత్రత వచ్చేసింది, అపవిత్రతలో వలుతున్నారు. కాబట్టి గట్టి హెచ్చరిక రాయాల అని ఎలా రాస్తున్నాడు ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. ఎన్నో మీరు ఆయన రాసిన అన్ని ఉత్తరాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు, కానీ ఈ పదం మాత్రం ఇక్కడ వాడారు. చక్కగా రాడు. ఏం రాశారంటే, మీరు పరిశుద్ధతగా ఉండుటకు ఏం చేశారు, మనల్ని అందులో పిలువబడ్డారు. ఆయన దీవిస్తున్నాడు. ఫస్ట్ చూసినప్పుడు ఆ ఇంట్రడక్షన్ ఒక పాట చూసినప్పుడు అందరిని ఏం చేశారు ఆయన, ఖచ్చితంగా ఇదిదా క్రీస్తు ఒక గుణము. క్రీస్తు ఎలా మనలో ఉన్న పాతవి రోతవి మనలో ఉన్న పాపాన్ని తీయాలంటే ఏం చేస్తాడు ప్రభు వచ్చి, ఆయనకు అధికారం ఉంది. మనల్ని నాశనం చేసి తిరిగి లేపవచ్చు ఫ్రెష్గా. అయితే అది కాదు, దేవుని వాక్యం ఏముంది, పాపిని ఏం చేయపడాలా, మార్చాల, మారు మనసు కలిగించాలా. అది దేవుని ఒక ఉన్నత ప్లాను. చెడిపోయింది సరిచేయాల, దాన్ని అంతం చేసేది కాదు. అది మానవులు అంతే చెడిపోయిన ఏం చేశారు దాన్ని. అయితే ప్రభు ఇచ్చిన దేవుడు గుణం ఏం తెలుసా, ఎలాంటి నాశనం పోయినా కూడా ఏం చేశారు, తిరిగి మళ్ళా లేపి బాగు చేశారు. అదే దేవుని ఒక గొప్పతనం. అందుకే ఆయన లేని వాటిని ఉన్నవాటుగా పిలిచేవాడని ఉంది, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అది అంటాడు ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చూడవచ్చు అంటే, ఆయన ఇంట్రడక్షన్ దీవెన అన్ని ఇచ్చేవాడు ఫస్ట్. రెండవది ఏం చూస్తున్నామంటే, సంఘములు అక్కడ ఏం జరుగుతా ఉంది చూస్తే, కొంతకాలం తర్వాత ఏమవుతుంది సంఘంలో, భేదములు వస్తాయి, భిన్నములు వచ్చినాయి, కలగములు వచ్చినాయి. కలగం వచ్చిన తర్వాత ఏమైపోయింది సంఘం అంటే, రెండుగా ఏమైపోతుంది, చీలిపోయినప్పుడు అది ఒక హెచ్చరిక. చాలా గొప్పగా సంఘం ఈయనేమో ఒకటే ఉండాలని ఏర్పరిచి వెళ్ళినారు, స్థిరపరిచారు, దాన్ని విచారిస్తున్నారు, దాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. కానీ ఏమైపోయింది అక్కడ, ఇక్కడ ఒకరొకరు ఏమైపోయింది, కలగాలు పడి, ఒకరొకరు భేదం పడి, ఒక్కొక్కరు భిన్నాలు పడి, నేను పౌలు వాడని, నేను కేఫా వాడనని, నేను అపోలో వాడనని ఏమైపోతున్నా అక్కడ విభజించబడుతుంది. అప్పుడు ఆయనకు చాలా బాధ. ఇదేంటి సంఘం ఎలా ఉండాలా. అప్పుడు అడిగే ఒక మాట చూసినప్పుడు అది ఎక్కడ చూడవచ్చు అంటే, 1వ అధ్యాయంలో 10 నుండి దాదాపు 4వ అధ్యాయం 21 చూడవచ్చు. ఇది మొత్తం సంభాషణ దేని గురించి ఉందంటే, సంఘము ఏమైపోయింది అక్కడ ఒక మాట అడతారు ఆయన. నేను చూడండి అక్కడ మాట ఉంది చూడండి, పౌల మీకు సిలువ వేయబడ్డాడు, కేఫా మీకు సిలువ, ఎక్కడ వచనము 13 1 కొరింథీ 13 వచనం చూసినప్పుడు రెండవ పాయింట్ ఏమంటే 1:13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు మీకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా, పౌలు నామమున బాప్తిస్మం పొందితిరా. ఆయన చూడండి, అదే ప్రశ్న చూడండి, క్రీస్తు విభజించబడి ఉన్నాడా, ఆయన వేరుగా ఉన్నాడా. చాలా మంచి, నిజంగానే ఆ సంఘంలో ఉండే ఆ ఎడబాటుని ఒక ఏమైంది, అది విభజింపబడే విషయాన్ని ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా సంభాషిస్తున్నాడు చూడండి. నిజంగా రియల్ చాలా గొప్ప సేవకుడు. ఆ ఉత్తరము రాసే ఉత్తరం ఎలా ఉంది చూడండి. ఆ ఇంట్రడక్షన్ చూస్తాము, తర్వాత రెండో భాగం ఈ ఒక అధ్యాయం మొత్తం 16 అధ్యాయం ఉంది. 16 అధ్యాయంలో దాదాపు 436 వాక్యాలు ఎంత ఉన్నాయి మొత్తం 16 అధ్యాయంలోను. 436 ఉన్నాయి, 436 వచనాలు ఉన్నాయి. అయితే ఆ వచనాలు మొత్తం అది 13 భాగాలుగా డివైడ్ చేస్తే 13 భాగంలో ఆయన మాట్లాడిన విషయం ఉంది చూడండి. అది ఎంతో మన జీవితానికి కాదు, అది చెప్తున్నారు కదా, ఏమంటారు, మనకు మాత్రం కాదు, ఎవరంట ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు, నాకు మాత్రం కాదు, నీకు మాత్రం కాదు, దీన్ని ఎవరు వినుచున్నా దేవుని ప్రతి యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ, ప్రతి స్థలములో ఎవరైనా కావచ్చు,
తండ్రి ఆకర్షింపబడి ప్రభు ద్వారా రక్షింపబడి ఎవరైతే ప్రభు నామములో తండ్రికి ప్రార్థన చేస్తారో అందరికీ అది చెప్తున్నాడు అక్కడ. ఎలాంటి ఒక ఉద్దేశం చూడండి, ఎలాంటి ప్లాన్. యేసుక్రీస్తు తర్వాత ఈయనకి ఈ ప్లాన్ వచ్చింది. అందుకే ప్రభువు చెప్తున్నారు ఆమెతో, ఆ కణాన్ని స్త్రీతో చెప్తారు కదా, ఏం చెప్తారు, నువ్వు చూసి ఆరాధిస్తున్నావు, నువ్వు అందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడైనా ఏం చేసే కాలం వచ్చింది ఇప్పుడు. ఏం చెప్పారు, ఎక్కడైనా ఆరాధించే కాలం అది ఇప్పుడు ఏమైంది, వచ్చి ఉన్నది. ఇంకో చోట్ల అపోస్తలులు చెప్తారు, మీరు చూసి విశ్వసించి ఆరాధించు. కొందరు చూడక ఏం చేస్తున్నారు, విశ్వసిస్తున్నారు. అదిదా అలాగే ఇక్కడ చెప్పినప్పుడు మీరు ఇప్పుడు విని కాదు, ఈ నామములో ప్రార్థించి అందరికీ ఎలాంటి ప్లాన్ చూడండి, మాస్టర్ ప్లాన్. అయితే ఇక్కడ చూసినప్పుడు అంత చక్కగా ఆయన రెండో భాగం చెప్పినాడు, ఎవరు మీకు వరకు సెలువు వేయబడ్డా. పౌలు యేసు ప్రభు విభజించి పడి ఉన్నాడా, మళ్ళా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు సిలువ వేయబడ్డా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితీరా. అదే చూడండి, ఆయన ఇస్తాడు. ఇంకా క్యాఫ్ అంతా ఉంది కదా, వాళ్ళ గురించి ఉంది కదా పైన. సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంటే ఆయన వేడుకొనుచున్నాడు. మీరు ఎలా ఉండాలా, ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఎన్ని ఏకముగా ఉండాలా. ఎందుకో మనకు పిలువబడింది దేనికి, ఏకముగా ఉండడానికి. మనం పిలువబడింది ఎందుకో, ఏకముగా రాజ్యం చేయడానికి. ఇప్పుడు ఎందుకు క్యాబినెట్, ఎందుకు మంత్రులు, ఎందుకు సీఎం, సీఎం ఒకటి సెలెక్ట్ అయితే సరిపోతుందా, వెళ్తారా? సీఎం ఏం కావాలా, సీఎంకి ఏం కావాలా, క్యాబినెట్ మినిస్టర్ కావాలా. మినిస్టర్ ఉంటేనే ఆయన పరిపాలన, మినిస్టర్ లేకపోతే ఆయన సీటే ఉండతాడా. ఆయన చుట్టూ దాదాపు 20-25 ఏముండాలి, మినిస్టర్ ఉండాల. కేంద్రం అంటే అది ఒకప్పుడు ఎందుకు చూడండి. అప్పుడు అలాగే మనమంతా ఏలనే అందరూ ఐక్యపడి ఒకడు అందుకే చాలు సహోదరులు ఐక్యం కలిగి ఉండుట ఎంత మేలు మనోహరం. ఎంత అదిదా చూడండి. ఆ రెండో పాయింట్ చూసినప్పుడు సంఘము ఒక ఏమది విభజింపబడిన విషయాన్ని గురించి దాదాపు 1వ అధ్యాయము 10వ వచనం నుండి 4వ అధ్యాయం 21 వరకు దీని సంభాషణే. సంఘము రెండో ఆ ఒక మొత్తం 16 అధ్యాయంలో రెండో భాగం చూసినప్పుడు ఇలా చేసి ఉన్నారు. దీన్ని వీళ్ళ దేవుని చిత్తం అయితే మనము రాబోకాలం ఒక్కొక్క చూడబోతున్నాం. ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తున్నాను మీకు. 3వది ఏం చెప్తారంటే కూడాదు అంటే ఉండకూడని ఒక సహవాసం. ఈ సహవాసం ఉండకూడదు తప్ప, ఇలాంటిది ఉండకూడదు. ఎంత ఖండించారు చూడండి. ఆయన అలా జరిగింది అక్కడ జరిగి చూసినప్పుడు చాలా ఘోరం. ఇప్పుడు వరకు ఎక్కడ వినలేదంటున్నారు. అక్కడ చూడండి 1 కోరింది 5:1-13 వరకు చూస్తే ఒక వచనం 2 చాలు, మనం ఎక్కువ చదవము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులలోనైనా జరగదు. చూడండి అక్కడ జరిగిన ఘోరం పాపము ఏమంటే దేవునికి విరోధంగా ఆయన వింటున్నాడంట. విన్న తర్వాత ఆయన చాలా కోపం వచ్చి చాలా బాధపడుతున్నాడు. ఏమిది ఎక్కడ లేదు, ఈ ఒక పద్ధతి ఎక్కడ లేదు, అన్ని జనుల్లో కూడా లేదు కదప్పా. 3వ పాయింట్ చూసినప్పుడు దాదాపు 5వ అధ్యాయము 1-13 వరకు ఉండే వచనమే మొత్తం అది గురించి దాని గురించే. ఇది తగునా, ఇది ఉండకూడని సహవాసం, ఇలాంటిది ఉండకూడదు. అట్టి వారిని ఏం చేయమండి అక్కడ వెలివేయమంటారు. లాస్ట్ వచ్చిన వెలివేయాల, అతి వారిని సంఘంలో పెట్టుకోకూడదు. మీలో ఏం వింటున్నాడంట ఆయన, మీలో ఏముందని వింటున్నాడంట, చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. అలా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఎలాంటి ఘోరమైన పాపం అది. చూడండి అది గురించి దాన్ని 3వ పాయింట్గా దాన్ని చూస్తారు. తర్వాత చూసినప్పుడు కుటుంబంలో ఉండవలసిన ఎలాంటి ఒక క్రమం ఎలా ఉండాలా, క్రమ నియమాలు ఎలా ఉండాలా, కుటుంబ సహవాసం ఎలా ఉండాలా, దాని గురించి చూసినప్పుడు 7వ అధ్యాయం 1-40 వరకు అదే మాట దాని గురించే.
ఎంత చక్కగా ఒక వచనం చదువుతాం చూడండి. అక్కడ కూడా 7వ వచనము 7వ అధ్యాయము 1వ వచనము. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సరే, కుటుంబముగా ఏర్పాడైపోండి అంటాడు. మీరు ఎందుకు అలాంటి పాపాలకు వెళ్ళవద్దండి, అలాంటిది అది తగదు. అయితే ప్రతి మనిషికి ఏమి ఒక కుటుంబం ఎలా ఉండాలో ఏర్పరచున్నారు. అక్కడ కింద చూసినప్పుడు దాని గురించి సంభాషిస్తున్నారు. కుటుంబం ఎలా ఉండాలా, ఎలాంటి ఎవరు వివాహం చేసుకోవాలా, ఎవరికి ఎవరు వివాహం చేయాలా, విశ్వాసిగా ఉండాలి. చాలా చక్కటి విషయాలు, చాలా విషయాలు చూసినప్పుడు మనము రాబో కాలంలో ఇవి ఒక కుటుంబంలో ఎలాంటి సహవాసం, ఎలాంటి ఒక నియమాలు ఉండాలా, ఎలాంటి ఒక ఒழுకం అంట, ఏమంటారు దాన్ని, పద్ధతి ఏమంట, ఒక 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 ఐక్యత ఎలా ఉండాలా, ఒక ఎలాంటి ఒక ఇది దేవునికి మహిమగా ఉంటుంది. అట్టి విషయం గురించి, ఆ కుటుంబం గురించి 4వ పాయింట్ మాట్లాడతారు. తర్వాత చూసినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే చాలా మంది విగ్రహారాన్ని పెట్టి తినేస్తున్నారు. ఆ విగ్రహారాన్ని పెట్టింది ఏమి అది గురించి కూడా ఉంది. ఎన్ని విషయాలు చూడండి. ఒక సంఘం అంటే ఎలాంటి విశ్వాసి ఉన్నారు, విశ్వాసి అలవాటు ఎలా ఉంది, విశ్వాసి వివాహం ఒక పవిత్ర ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, ఎలా ఉండాలా, అన్ని ఒక గడితలు చేస్తున్న సేవకుడు చూడండి. ఆయన తర్వాత చూసినప్పుడు అక్కడ వాళ్ళు తినే ఆహారం విషయం, ఏమైనా సరే శరీరం ద్వారా ఏం చేసినా ఎవరికి అపవిత్రంగా అయిపోతుంది, దేవునికి విరోధంగా అయిపోతుంది. ఆయన మనకి ఇచ్చిన రక్షణకి ఏమైపోతాం, మనము దూరం అయిపోతుంది. దాని గురించి చూడండి చక్కగా 8వ అధ్యాయం 1 నుంచి చూసినప్పుడు దాని గురించి 11వ అధ్యాయం వరకు మాట్లాడతారు. దాన్ని 8వ అధ్యాయం 1వ వచనము, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షమాభివృద్ధి కలుగ చేయును. చూసారా, ఇక్కడ ఈ ఒక విగ్రహార విషయంలో గురించి చెప్తున్నారు. అక్కడ ఇదంతా ఉండకూడదు, సహోదరునికి అభ్యంతరం కలిగించకూడదు. దాని విషయం అక్కడ చూసినప్పుడు చూడండి ఎంతగా చెప్తున్నారు. ఆ విగ్రహారాల విషయము ఎలాంటి, ఎక్కడ ఎలా ఉండాలా, ఎక్కడ దొరికినా, అప్పుడు కాలంలో ఎక్కడ దొరికినా ఏదైనా తినేసేది. అయితే దేవుని బిడ్డలకు ఎలాంటి కట్టుదిట్టు నియమాలు ఉండాలని ఎంత చక్కగా ఆయన దాని గురించి ఇక 5వ పాయింట్గా 5వ భాగంగా దీన్ని చూస్తున్నాము. తర్వాత 6వ పాయింట్ చూసినప్పుడు ఆరాధన ఎలా ఉండాలా, మనము కొలిసే దేవుని ఎలా ఆరాధించాలా, ఏ రీతిగా ఆరాధించాలా, దాని గురించి కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో ఏం చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళు తప్పకపోతున్నారు. తెలిసి ఏ రీతిగా ఆయనకి దేవునికి ఎలా ఉండాలని ఇష్టమో, పరిశుద్ధంగా ఉండేది ఏమి ఇష్టమో, పరిశుద్ధతను ఏం చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధం లేకుండా ఆరాధించేది ఆయన వింటాడా, ప్రార్థన ఆలకిస్తాడా? ఎందుకంటే ఏమైపోయింది, పాపి తెలిసి దేవుని ఒప్పుకొని పాపం చేస్తే ఎందుకు వచ్చినప్పుడు అక్కడ ప్రభులు వారు చేసినప్పుడు ఒకడు పిలిచి అడుగుతారు, ఆ గుడ్డివాడిని అడుగుతారు, ఏం చేశాడు నీకు చెప్పు అంటే ఆయన చెప్తాడు గుడ్డివాడు, ఒకడు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉండని ఎట్లా భూమి ఉత్పత్తి అయ్యే మొదలు ఈ మారి సంఘటన జరిగింది. ఆ గుడ్డి కళ్ళు లేని వాడిని ఏమన్నా లేపుతారా? ఆయన ఎలాంటి వాడు ఉంటే ఆయన మాట వింటాడంట. దేవుడు పాపలు మనం ఎరుగుదము. ఒకడు దేవభక్తి జరిగించే వాడైతే అతను మనవిని వింటాడు. ఇప్పుడు ఈయన ఎలాంటి వాడని కళ్ళు తెలియదు ఆయన పాపం. గుడ్డి వాడిని లేపి కళ్ళు ఓపెన్ చేసి వెళ్ళిపోతే ప్రభు ఆ కళ్ళు ఓపెన్ చేసిన వ్యక్తి సాక్ష్యం చూడండి. ఎప్పుడైనా భూమి కలిగిన మొదలుకొని ఇలాంటి విషయం విన్నారా? వినలేదు కదా. అప్పుడు ఒకడు దైవభక్తి ఉన్నాడు కాబట్టి ఆయన మానవుడు ఏం చేస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు మనవి ఆలకించాలంటే ఏం చేయాలి మనం దైవభక్తిగా? ఆయనకి ఇష్టడుగా ఉంటేనే కదా. అదే ఇక్కడ చూడండి ఒక 11:2 వచనం చదవండి ఏమున్నాయి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఎలా మీరు ఆ ఇచ్చిన గట్టను ఏం చేయాలి, మీరు చక్కగా ఏం చేయాలి, గైకొనాలి. అది ఆ విషయం గురించి అక్కడ చూసారు. నా 14:40 వరకు దాని గురించి ఆరాధన గురించి చెప్తాను. ఏ రీతిగా ఆరాధన చేయాలా, ఒకడు ఎలా ఆరాధించాలి, ఆత్మతో సత్యం అన్ని విషయము చాలా. ఆయన చూడండి ఒక సంఘంలో జరిగే ఎన్ని సమస్యలకి
పరిహారం రాస్తున్నారు. 16 అధ్యాయులు ఒక లెటర్ అండి. ఒక లెటర్ రాసేది 16 అధ్యాయులు. ఎందుకు 400 పైగా వచనాలు రాసి ఆయన ఎంత ఓపిక ఉండాలి. ఈ సంగతులన్నీ రాయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎలా ఆ సంఘాన్ని గురించి ఆయనకి ఏముంది? ఆయనకి సంఘం మీద ప్రేమ ఉంది. అదిదా నిజం. అయ్యో, దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని దేని కొరకు ఇష్టపడుతున్నాడు? తనతో పాటు పరిశుద్ధ పాటు ఏమది ఆ అలంకరింపబడిన ఒక వధువుగా ఉండాలని ఆయన ఆశ. అది ఎరిగిన ఈ అపోస్తలుల పౌలు గారు ఆ సంఘముల గురించి ఉన్న ఆరాధన ఎలా ఉండాలా, సంఘం అంటే కుటుంబం ఎలా ఉండాలా, కుటుంబ కట్టుదిట్టమాలు ఏమి ఉండాలా చూడండి. తర్వాత చూసినప్పుడు మనకు తెలిసిందే ప్రేమ గురించి ఈయన మారి రాసిన ఒక చరిత్రకారుడు లేదు. ఆయన 13 అధ్యాయం ఏం రాశారు? ఆయన ఎంత రాశారండి? దానికంటే లేవంటారు. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఇంత ప్రేమ అని ఎవరు ప్రేమకి ఎంతగా అనుభవించుంటే చెప్తున్నాడు. ఈ ఒక అధ్యాయము 7వ పాయింట్ చూసినప్పుడు ఆ 13వ అధ్యాయం మొత్తము నువ్వేమైనా చెయ్యి, నువ్వేమైనా ఇవ్వు, అన్నదాన్ని ఇవ్వు, అన్ని ఇవ్వు, ఏం లేకపోతే ఏమవుతుందంట అదే ప్రేమ లేని వాడే వ్యర్థమప్ప. నిజంగానే అంత ఖండితముగాను రాస్తాడు. ఇక్కడ చాలా ప్రేమగా ఈయన గురించి. అందుకే కొన్ని అధ్యాయాలు చూసినప్పుడే ఎప్పుడైనా మన లైఫ్లో ఒకసారి ఈ కొరింథీ పత్రికను చూడాలా. ఎక్కువ లైక్ చేసేది నేను కొరింథీ పత్రిక. ఎందుకంటే ఆయన రాసిన ప్రతి సంఘాన్ని కుటుంబం గురించి, మనకు కుటుంబం బాధ ఉన్నాయి అన్నీ వచ్చినప్పుడు ఎన్నో భేదాలు భిన్నాలు వస్తాయి. అప్పుడంతా మనం పొడిచేది ఈ వాక్యమే. చెయ్యి, ఎలా చేస్తున్నావు చూడు. నువ్వు ప్రేమ లేకపోతే ఈ 13 అధ్యాయం చదివి ఏం చేయాలా? చదివిస్తున్నాము, చదివేసి వెళ్ళిపోతే అవుతుందా? అది రోజు గుచ్చుతా ఉంది. ఆయన చూడండి ఆ 13 అధ్యాయం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క విషయాన్ని ఎంతగా లాస్ట్ వచ్చి రాస్తాడు. ఏం రాస్తాడు? లాస్ట్ వచ్చి వచ్చినప్పుడు ఈ 3 నిలుచును దాన్ని శ్రేష్టమైనది ఏదంట? ప్రేమ. ఏమంట? చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. చూడండి ఇంకా మనం అన్ని అయిపోయినాయి. ఈ చిట్టి కాలం ఉన్నాం. ఉండేది ఇప్పుడు 3 విషయమే దేవుడు మళ్ళీ ఎదురు చూస్తున్నాడు. ఏముంటారా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇది 3 ఖచ్చితంగా నువ్వు నిలబడి ఉండాల్సిందే. కానీ నువ్వు అది పట్టుకొని ఉండాలా. మళ్ళా వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దానికి ఒక అధ్యాయంలో చూపించాడు ఆయన. ఆ 7వ పాయింట్ చూసినప్పుడు 7వ విధంగా దాన్ని విభజించినప్పుడు 7 విధాలుగా మనం విభజిస్తే 7వ అధ్యాయ పాయింట్ ఏమంటే ప్రేమ. ఎలా చేస్తున్నావు ఈరోజు? కుటుంబము కానీ సంఘము కానీ చేసే పని స్థలంలో కానీ ఎవరికో నువ్వు ఏమన్నా నువ్వు కలిగిన వాటిని ఇస్తావు. ఎలా ఇస్తావు? ఏ విధంగా ఇస్తావు? నువ్వు కుటుంబం బాధ్యత ప్రకారం ఇచ్చేస్తావు, ప్రేమతో ఇస్తావా? దేవునికి ఇచ్చే కాணிక ప్రేమతో ఇస్తావా, బాధ్యతగా ఇస్తావా? పని చేసే స్థలంలో బాధ్యత డబ్బు కోసం ఏదో శాలరీ ఇస్తానని బాధ్యతగా పనిచేస్తావా, ప్రేమపూర్వకంగా పనిచేస్తావా? ఏం చెప్తున్నాడు దేవుడు? మీ చేతిని అయిన పనిని ఏ లోపము లేకుండా పూర్ణ మనస్సుతో చెయ్యి అంటున్నాడు. నీ ఇచ్చి వాటిని దేవుడికి ఇచ్చేది ఎలా ఇవ్వాలంటాడు? హృదయపూర్వకంగా ఇయ్యి అంటాడు. నువ్వు ప్రేమించే వారిని ఎలా నిన్ను వల్లే నీ పొరుగువారు, నా కుటుంబాన్ని, భాగస్వామాన్ని, సంఘాన్ని, సహోదరు ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించాలన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించి. ఈ ప్రేమ దీనివల్ల ఏమంట? గ్రంథం మొత్తం ఏమైందంట? దానిలో మొత్తం కుటుంబం దాని ఆయన అయిపోయిందంట. అంత గొప్ప విషయాన్ని ఈ 7వ పాయింట్గా ఆయన రాశాడు. 7వ పాయింట్ 8వ పాయింట్ చూసినప్పుడు ఆడవాళ్ళు ఆ ముసుగు వేసుకోవాలనే విషయాన్ని కూడా ఎంత చక్కగా రాశారు ఆయన. చూడండి, సంఘంలో ఈ పద్ధతి ఉంది, దీన్ని ఎవరైనా చేయకూడదు, మీరు కూడదు. ఎంత విషయం దాన్ని ఒక వాక్యం 11:6 చూసినప్పుడు, కొరింథీ 11:6 చూసినప్పుడు చక్కగా రాస్తారు. చూడండి, స్త్రీ ముసుగు వేసుకుని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకుంటే అయినను క్షౌరము చేయించుకుంటే అయినను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను. చూసండి, ఒక కట్టుదిట్టము. ఒక స్త్రీలు కూడా ఇలా ఉండాలా. ఇక్కడ ఎవరు అధికారం చేయకూడదు, ఎవరు ఉపదేశించడం నేనేం లేదు. అక్కడ చెప్తున్నా అధికారం మొత్తం కింద చూసినప్పుడు ఉంది. ఎవరు నేనేం చేయట్లేదు, అధికారం ఎవరు అంటాడు అక్కడ చూడండి. ఇక్కడ 15, 17 పైన ఉంది, 30 పైన ఉంది, 30 చూడండి.
నేను అధికారం ఇవ్వలేదంటాడు ఆయన. నేనేం చేయను, ఉపదేశించడం మీకేం ఇయ్యను నేను. ఆ అధికారం ఇవ్వలేదు, అధికారం చేయకూడదు. మీరు మౌనంగా ఉండాలా. సంఘంలో ఎలా ఉండాలా? అలా ఎలా ఉన్నాం ఈరోజు? ఈ కాలం ఎలా ఉన్నారు? ఎలా ఉంది సంఘం? అది సంఘమా? ఇలాంటి సహవాసము ఇది దేవుని వాక్యంలో ఉందా? ఆ జనాలు చూడండి, ఆయన సంఘములు ఎలా ఉండాలా స్త్రీ అని ఒక పద్ధతి ఇచ్చినాడు ఆయన. అని ఈరోజు ఏమి చదివేసి వెళ్తూ ఉంటారు, చదువుతూనే వెళ్తూ ఉంటాం. చదివినప్పుడు ఇలా ఉండాలా, అన్ని మనకు ఆన్సర్ ఉంది ఇక్కడ. ఎట్లా ఉండాలా, ఏ రీతిగా ఉండాలా చూడండి. తర్వాత చూసినప్పుడు ప్రభు రాత్రి భోజనం గురించి ఎంత చక్కగా ఎవరు వివరించారండి. తర్వాత పాయింట్ మనము 9వ పాయింట్ చూసినప్పుడు ప్రభు రాత్రి భోజనం, ఒక దేవుని ఆ బల్ల, ఆ ప్రభు యొక్క బల్ల ఏది తీసుకోవాలా, అది తీసుకుని దేని కొరకు, దేనికి దాన్ని మనము ప్రచురణ చేయాలి, దేని కొరకే తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలా, దాని గురించిన పవిత్ర దేవుడు ఇచ్చారండి. ఈ పౌలు గారు చక్కగా ఇచ్చారు ఆయన. చూడండి ఆయన ఎంత గొప్ప విషయాన్ని చూడండి. అక్కడ మనము 11:23 చదవండి ఒక వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూడండి, ఒక ప్రభు రాత్రి ఎవరి వల్ల పొందినాడంట ఆయన? ప్రభు దగ్గర పొందుకున్నాడంట. ప్రభు ఎలా ఆచరించాలా, ఎలా భక్తులకి ఎలా రాయాలా, సంఘానికి ఎలా రాయాలి నేను? చూడండి ఎంత ఆసక్తి. చూడండి, సంఘములో ఒక కార్యం చేయాలంటే ఎవరిని అడగాల? ఎవరి వల్ల పొందారంట ఆయన? ఈ రోజు చేసే వాళ్ళని ఎవరి వల్ల పొందుకొని చేస్తున్నారు? ఎక్కడి నుంచి చూసి చేస్తున్నారు? ఇక్కడ చేస్తున్నారా, ఇలాగే చేస్తున్నారా, ఈ సేవకుడు వల్ల చేస్తున్నారా? మనకు ప్రశ్న వస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే బాధ కదా. అది ఎక్కడ ఉండాలా? మీరు చేసేది ఎక్కడ ఉండాలా? మీరు చేసే నియమాలు, చేసే సంఘానికి తీర్మానాలు ఎక్కడ ఉండాలా? సంఘ కట్టుదిట్టాలు ఎక్కడ ఉండాలా? నేను అనుకునేది, ఎవరు అనుకునేది కట్టుదిట్టాలు కావు. ఎక్కడ ఉండాలా అది? ఆయన ఏం చెప్తున్నాడు పైన? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు దగ్గర పొందుకున్నాడు ఆయన. ఏమని? ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూసారా, ప్రభు వల్ల పొందుకున్నాడు. ప్రభు ఏమి చేయాలా? సంఘం ఎలా చేయాలా? సంఘాన్ని ఎలా నేను అభివృద్ధి చెందాలి? సంఘం ఎలా కట్టాలా? విశ్వాసికి ఎలా బోధించాలా? విశ్వాసి ఎలా దిద్దాలా? ఎంత చక్క. చూడండి, ఎలాంటి ఘోర పాపములు ఉన్న పట్టణస్తులు, ఆ ఘోరమైన పాపం ఉన్న పట్టణస్తులు ఏ రీతిగా దిద్దుతున్నాడు చూడండి. ఆయన దిద్దుపాటు. వాళ్ళ బదులుకు వాళ్ళు దూషించినట్టు దూషణ కాదు, నింద కాదు, వాళ్ళని అవమర్యాద కాదు, ఏ ఒకటి లేదు. దేవుని వాక్యం ఎత్తుకొని నూరిపోస్తున్నాడు. దేవుని ఆత్మ పొంది, దేవుని అడిగి మీరు ఇలా మీరు ఇంత గొప్ప రక్షణ పొంది ఎంత నిర్లక్ష్యపరుస్తారా? ఎంత బాధపడతారు చూసినప్పుడు. తర్వాత ఆయన పరిశుద్ధాత్మ వరం గురించి ఎవరు రాశారు? సంఘంలో ఎలా ఉంటుంది పరిస్థితి ఎవరు చెప్పారు? మొదట ఎవరు ఉంటారంట? ఎంత బాగుతుందండి. మొదట ఎవరు లేపుతారంట, రెండవది ఎవరు లేపుతారంట, మూడవది ఎవరు ఉంటారంట. ఎంత బాగా చూడండి. అప్పుడు ఎంత విషయాలు. ఇదంతా క్రమం గురించి ఎక్కడ 14:1 వచ్చి చూడండి. 1:40 దాకా అదే ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. చూడండి, ఆత్మ సంబంధమైన వరము గురించి ఎంత విషయం చూడండి. సంఘం అంటే చూడండి, ఆయన 10వ పాయింట్ చూసినప్పుడు ఆ అధ్యాయం మొత్తంలో 14వ అధ్యాయంలో చూస్తే 1:40 వచ్చిన దాకా ఆ వరాల గురించి, ఆత్మవరము ఏ వరం ఎలా ఉంటుంది, ఏది ఎవరికి ఉండాలా, ఎలా ఎవరికి అణిగి ఉండాలా. నాకు ఉంది వరం అని నేను ఒకటే ఏం చేయలేను, చేయకూడదు. ఆ కట్టుదిట్టాలు ఉన్నాయి. ఎంత బాగా చూడండి. ఒక సంఘంలో ఉండవలసిన వరము గురించి, దేవుని వరము, దాని ఒక విశేషత, దాని ఒక ప్రత్యేకత, దాని ఒక భావము, ఎలా చేయాలా, ఏ రీతిగా నీకు వచ్చిందంటే ఆ వరం ఎలా ఉపయోగించాలా, ఏ రీతిగా మాట్లాడాలా. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, నాకు వరం ఉంది, నాకు ఏదో ఒక భాష వచ్చు, నేను పోయి నిలుచుకొని ఇక్కడ వాళ్ళకి ఎదురు వాళ్ళకి రాని భాష నేను మాట్లాడి సరిపోతుందా? ఏమంటున్నాడు అక్కడ? అయ్యో, నేను భాష రాకుండా మీ దగ్గర వచ్చి 1000 మాటలు మాట్లాడిన వ్యర్థం కదా, మీకు అర్థమయ్యేట్టుగా 5 మాటలు చాలంటాడు ఆయన.
అప్పుడు మీరు ఏం కలిగి ఉన్నా ఎదుటి వాళ్ళకి ఏం చేయాలి, అది ఉపయోగపడాలి అంటాడు ఆయన. వరం ఉందా, ఉపయోగపడాలా. మనం ఎన్ని వరాలు పొందుకున్నాము, వరం ఉంది, అందరిలో ఒక వరం దేవుడు పెట్టారు. ఎవరికి ప్రయోజనం ఉన్నాము? దేవునికి ప్రయోజనం ఉన్నామా, మనుషులకు ప్రయోజనం ఉన్నామా, సంఘానికి ప్రయోజనం ఉన్నామా? చూడండి, అప్పుడు వరం అంటే దేవుడు ఇచ్చింది దేనికి? అది ఏం చేయడానికి? అది అభివృద్ధి చెందడానికి. దాని ద్వారా ఏం అయిపోవాలి సంఘము? అభివృద్ధి చెందడానికి వరం ఇచ్చింది. అయితే ఈరోజు వరం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తున్నాము? ఆయన రాశాడు ఆ 14వ అధ్యాయం 1-40 దాకా చూస్తే, వరము దేనికి పొందుకున్నారు, దేనికి యూజ్ చేస్తున్నారు, ఎట్లా యూజ్ చేస్తున్నారు, అది ప్రయోజనంగా ఉందా, లేకపోతే మీరు 2 కంచెలు మోగే వాళ్ళే ఉంటుంది అంటున్నాడు ఆయన. నేను వ్యర్థులు అంటున్నాడు ఆయన. మీరు చూడండి, కింద ధ్యానిస్తాము, ఒక వచ్చి ధ్యానిస్తాము. మీరు ఏమీ లేదా, నాకు ఏమి భాష రాని వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది అంటాడు ఆయన. నేను తమిళ వాడు, నాకు తమిళ వచ్చి గ్రీకు వచ్చి మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? నాకు తమిళ తప్ప రాదు, తెలుగు వచ్చు, తమిళ్ తెలుగు కొంచెం కన్నడ కొంచెం అన్నీ. కానీ నాకు రాని అరబీ భాష, వేరే ఎబ్రి భాష ఇచ్చి నాతో మాట్లాడితే నేనేం చేయగలుగుతాను వాళ్ళని? ఏమని అవ్వలేను, చూడలేను, కమ్మని చూస్తా ఉన్నా. చెవిటి వారు మరి ఏందో ఆయన మాట్లాడరు అంతే. అలాగే నీకు నాకు వరం ఉంది, ఆ వరము అర్థం అవ్వాలా, ప్రయోజనపడాలా, రక్షణ కలగాల. అదే వరం. యేసుప్రభుకు వరం ఇచ్చారు, అపోస్తలులకు వరం ఇచ్చారు. ఏం చేశారు? వరాన్ని సంఘాన్ని స్థాపించారు, సంఘాన్ని కట్టారు. సంఘంలో ఆత్మలో రోజు ఏం చేయబడింది? చర్చపడ్డారు. వేలు 1, 2 కాదు, 1 ఆత్మ 2 ఆత్మ 100 ఆత్మ కాదు, వేలు చర్చపడింది. రోజు సంఘం ఏమో చేయబడింది? అదిదా సంఘం, అదిదా వరం. నీకు వరం ఉందా, నాకు వరం ఉందా, ఆ వరం వల్ల ప్రయోజనం ఉందా? ఎవరికి ప్రయోజనం? నీకు, నాకు, సంఘానికి, సమాజానికి ప్రయోజనం ఉందా? అప్పుడు నీకు వరం ఉందని అర్థం. లేకపోతే నువ్వు రివేసులు పోయినావంటే నీకు వరం లేదని అర్థం. అది కదా అర్థం. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, మీరు వరం పొందింది ప్రయోజనం ఉంటేనే అని చెప్తున్నాడు కింద చూసినప్పుడు. తర్వాత 11వ పాయింట్ చేసినప్పుడు గొప్ప విషయం చెప్పాడు ఆయన. క్రీస్తులో ఆదాములో మరణించిన వారందరికీ క్రీస్తులో ఏముంది? పునరుద్ధానం గురించి క్లియర్గా మాట్లాడేది ఈయన. ఈ ఒక 15 వచనం చూసినప్పుడు ఆయన ఎంత చక్కగా మాట్లాడతారు చూసారా? ఏమంటా చదవని 1వ వచనం నుండి 58 వరకు అదే ఉంది. ఏమంటా? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఎందురు. మీరు పొందిన రక్షణ ఏం చేయబడాలా? దాన్ని నిలిచి ఉంటేనే. కానీ విత్తనం ఏమైపడాలి? ఆ చెత్త కిందకి చెప్పినట్టు చెప్తారా అంటే ఒక రిజరెక్షన్ గురించి, ఒక పునరుద్ధానం గురించి ఎంత వివరణగా చక్కగా, ఎన్ని పునరుద్ధానం ఉంది, ఎవరు చెప్పింది? ఆయనే. పునరుద్ధానం జనరల్ తెలుసు, అందరికి తెలుసు, లోకం అందరికీ. కొందరు మదర్సులు ముస్లిం కూడా చెప్తారు, అవును దేవుని దగ్గర వెళ్ళిపోతారు, ఉంటారని. అయితే క్రైస్తవులు కూడా తెలియదు. అవును అందరూ వస్తారు, ప్రభులే ఎత్తుకొని పోతారు, పరిశుద్ధులు, అందరూ పరిశుద్ధులే అయిపోతారు. అన్ని సమాజాలు పెట్టి అందరూ ఎత్తుకోపోతాను అనుకుంటున్నారు వీళ్ళు. అయితే ఎవరు ఎత్తుకోబడతారో, ఎవరు మాత్రమే ఎత్తపడతారో, ఎవరితో ఉండడానికి ఎత్తపడతారో, ఎక్కడ ఉండడానికి? అక్కడ 2 స్థానం ఉంది, ఇక్కడ 2 స్థానం ఉంది. 4 విధమైన రిజరెక్షన్ ఉందని ఎవరు చెప్పింది వివరంగా? దాని గురించి కూడా ఈ సేవకుడు చాలా గొప్పగా మాట్లాడాడు. నిజంగానే దిస్ ఈస్ ఎంత గొప్ప వాడబడారంటే ఆయన గ్రేట్. ఆయనకి ఇచ్చిన వరము అప్పుడు ఎంత సంతోషపడ్డాడు దేవుడు. అయ్యో ఈ మారి సేవకుడు నేను కొన్ని లక్షల మంది చాలా లోకమును తలగని చేసి మార్చేస్తాడు. అందుకే ఆ 1,44,000 మంది అలా ఉండాలని ఆయన ప్లాన్ చేసింది. ఈయనలాగా వాడబడితే ఇంకేముంది? అపోస్తలులాగా వాడబడితే ఏముంది? చూడండి, వాళ్ళు 12 మంది వచ్చి ప్రపంచం అంతా విత్తేసిపోయినారు కదా. అప్పుడు ఎంత వరం వాళ్ళు యూజ్ చేశారు, పొందుకున్న వరాన్ని ఎలా యూజ్ చేశారు ప్రభు కొరకు. అదిదా వరము, అదిదా నువ్వు పొందుకున్న రక్షణకి, అదిదా న్యాయం నీతిని చేసేది. చూడండి 11వ విషయం ఏం చెప్పారు? రెజరెక్షన్ గురించి చెప్పారు.
తర్వాత చూసినప్పుడు 12వ విషయం చూసినప్పుడు ఆయన గొప్ప విషయం చేస్తారు. ఇక్కడ 16వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నప్పుడు చూస్తే పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. చూసారా, ఒక పరిశుద్ధుల సేవకులకి, దేవుని సేవ చేసే వాళ్ళకి ఒక కానుక ఇవ్వాలని నేర్పించారండి, ఆయన బోధించారండి. అయితే ఈరోజు సేవకులు మొత్తం గురి ఉండదు, ఒకే పాయింట్లో గురి ఉండరు. వాళ్ళ గురి అంతా ఎక్కడ ఉంటుంది? లోకంలో. మనలో లేదండి, మన సత్యమైన సహోదరులు అలాంటి వారు కాదు. అయితే లోకంలో ఉండే ప్రతి సేవకులు ఎక్కడ ఉంది? కళ్ళు ఎక్కడ ఉంది? ఏదైనా మీద వాళ్ళ గురి అంతా కానుక మీద గురి ఉంది. అయితే దేవుడు ఈయన సేవకుడు చూడండి, నిజముగా సత్యం. అందుకంటారు, మీలో ఎవరి దగ్గర నేను ఏమన్నా తీసుకొని ఏమైనా చేశానా, తిన్నానా, ఎవరికైనా నేను ఆయన ఏమైనా చేసినా అడుగుతున్నాను ఆయన. ఎందుకంటే నా చేతిలో మీ కొరకు ఏం చేయబడింది, నా కొరకు మీ కొరకు శ్రమ పడింది అంటాడు. అప్పుడు 2 వేలు చెప్తాడు, ఈ పరిశుద్ధుల కొరకు కానుక పంపండి, ఇవ్వండి. మన సహోదరులు ఎవరు ఉన్నారో సంఘస్థులు ఆ కింద చూపించినప్పుడు చదవని 1-2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లున్న కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిద్దురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఆ రోజు యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకి ఆ అపోస్తలులు ఉన్నారు. అక్కడ ఎవరు? అక్కడ అపోస్తలులు సంఘం స్థాపించబడి సేవ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడో ఉన్నారు. ఈయన కొరింథీ పట్ల ఉన్నారు. ఇక్కడ నుండి అక్కడ వెళ్ళే వారికి ఏం చేస్తున్నాడు చూడండి. ఎంత గొప్ప సేవకులు ఎక్కడ ఉన్నారు, అపోస్తలులు ఎక్కడ ఉన్నారు, ఈయన ఎక్కడో ఉన్నాడు. అయితే ఈయన సేవ ఏం చేస్తున్నాడు, నేను చేసుకోవచ్చు కదా. ఆయన ఎంత దూరం, ఎక్కడ ఎన్నో వేల కిలోమీటర్లు ఉన్న ఆ సేవకులకి సందా చూడండి. ప్రతి పరిశుద్ధములో మీరు అందరూ ఏం చేయండి, ఇలాగే నేను చేర్చి పెట్టా చెప్తాను, నేను చేర్చి పెట్టాను, నాది ఇస్తున్నాను, మీరు చేర్చి పెట్టి ఇవ్వండి. ఎంత పద్ధతి నేర్పించారు చూడండి. పరిశుద్ధుల కొరకు యెరూషలేములో ఉన్న సంఘానికి ఆ యెరూషలేములో ఉన్నారు. ఎన్ని కాలంలో అపోస్తలులు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు అంతా ఉండి సేవ చేస్తున్నారు, సంఘాన్ని కట్టి కాపాడుతున్నారు. సంఘ పెద్దలు వాళ్ళ కొరకు ఇక్కడి నుంచి పోగు చేసి కాండిక దేవుని సేవకులకి కాండిక ఇవ్వాలని పద్ధతి నేర్పించాడండి ఈయన. చూసారా, ఇచ్చిస్తున్నాడు ఆయన సొంత డేరా కుట్టి ఆయన చేతుల ద్వారా నేర్పుతున్నాడు. ఈ అధ్యాయం మీరు ఎత్తుకొని చదివితే మొత్తము ఎంత బాగుంటుందండి. 12వ పాయింట్ చూసినప్పుడు 12వ పాయింట్ అది ఆడ 1-2 పాయింట్ మొత్తం పంగంగా ఒక పాయింట్ 13వ పాయింట్ ముగింపు చేస్తాడు ఆయన. చూడండి, అందరి మరి కాదు ఏదో వచ్చినాం చెప్పి వెళ్ళిపోయినాం. ఆయన ముగింపు ఒక ఫినిషింగ్ ఇస్తారు. ఎండ్ ఎలా ఇస్తారు తెలుసు? ఆయన లాస్ట్ వచ్చిన చదువుతాం చూడండి. 24వ వచనం ఒక మాట అంటాడు ఆయన. 16వ అధ్యాయం 24వ వచనము 5 నుండి 24 వరకు ఉంది, కానీ ఆ వచనం వరకు చదువుతాం. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. ఏమంట తిరుస్తు ఇంకా పై 2 వచ్చేది చూస్తాము. ఎవరు అంతా ఆయన వందన చెప్తారంట. పౌలుని నేను నా చేతితోనే వందనవచనము రాయిచున్నాను. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. అంటే ఏమి అర్థమో, మీరు ఎవరన్నా ఎవరిని ప్రేమించి అక్కడ ఎవరిని ప్రేమించేది ఎక్కువ అయిపోయింది సంఘంలో. చూసారా, ఎందుకు రాస్తారు ఖండితంగా? మీరు ప్రభువుని ప్రేమించకుంటే మీకు ఏమైన వారు, మీరు శపించబడిన వారిని వార్నింగ్ ఇస్తున్నాడు గట్టివన్నీ. ఎందుకు? అక్కడ వేరే వేరే ప్రేమలు వెళ్ళిపోతారు, మాయమైన మోసమైన అన్ని ప్రేమలు వెళ్ళిపోతారు. అయితే ఎవరి ప్రేమ మాత్రం ఉండాలంటారు మీ దగ్గర? దేవుని ప్రభువుని ప్రేమించకుండా ఉంటే మీరు శపించబడిన వారు. తర్వాత క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. అదిదా క్రీస్తు యేసునందలి ప్రేమ, నా ప్రేమ మీ అందరితో. ఎంత గొప్ప ఫినిషింగ్ చూసారా? కావున ప్రియమైన సహోదర సహోదరి, రాబో కాలంలో మన ఈ కొరింథీ పత్రికనే ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను. తర్వాత ప్రతి వారం కూడా ఇదే సమయంలో మనం 6:30 కలుసుకుంటాము. 1 అవర్ ఎక్కువ ఏం చెప్పేది ఉండదు. ఎంత వాక్యము ఒక రోజుకి 10 వచనమో 15 ఎంత చూడగలుగుతామో మనం చక్కగా ఒక్కొక్క వాక్యం గురించి ధ్యానిస్తాము. దేవుడు యొక్క సమయాన్ని, వాక్యాన్ని దీవించిన గాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.